వెల్కమ్ బ్యాక్. ఓటమి తర్వాత ఎందుకు ఓడిపోయాం, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, ఈ రకమైనటువంటి గతంలో 151 స్థానాల్లో గెలిచి 11 స్థానాలకు ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది అని మేధోమదనం అంతర్మదనం జరగాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా తాను ఓటమికి మీరే తప్పు చేశారు, నేను చేసినా కూడా మీరు చేయలేకపోయారు, లేకపోతే మేము ఇచ్చినటువంటి సంక్షేమాన్ని అందుకునే అర్హత లేకుండా పోయింది, మేము పలావా ఇస్తూ వచ్చాం, ఆ పలావా తింటూ ఉన్నారు, ఇప్పుడేదో బిర్యానీ కోసం ఆశపడ్డారు కానీ బిర్యానీ ఎక్కడుంది, ఇట్లా ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే పార్టీని చక్కదిద్దుకోవాలి, లేకపోతే తిరిగి ఏ రకంగా మనం గ్రో అవ్వాలనేది ప్రయత్నం చేయొచ్చు, ఆలోచనలు చేయొచ్చు. ఆ రకంగా కార్యకర్తల్లో మనోభావాలు దెబ్బతిన్నటువంటి వారిని, లేకపోతే ఆత్మస్థైర్యం దెబ్బతిన్నటువంటి వారిని నిలబెట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఒక్కసారి మనం చూద్దాం. జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడతారనంటే, జగన్ బాగా చూసుకున్నాడబ్బా, జగన్ మా అందరికీ పలావ్ పెట్టాడు, బాగా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి కాస్తో కూస్తో మోసపోయాము. ఇప్పుడు ఆయన పాలన వచ్చింది, బిర్యానీ పోయింది, పలావు పోయింది, పస్తు పండుకునే పరిస్థితిలోకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు అబద్ధాలను చాలా వేగంగా ఆయనకు చుట్టుకుంటాయి. ఇది పలావా పెడుతూ వచ్చామని చెప్పి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు? విన్నారు కదా జగన్ చేసినటువంటి కామెంట్స్ని కూడా, పలావా పెడుతూ వచ్చాము, బిర్యానీ కోసం ఎదురు చూశారు. అసలు ఏంటి ఆ పలావా, ఏంటి ఆ పలావా గురించి ఏం చెప్తారు మీరు? ఆ పలావా ఎలా ఉండేది, అసలు ఆ పలావా సంబంధించిన టేస్ట్ కూడా ఏమన్నా మీరు ఎక్కడన్నా చేసిన సందర్భం కానీ ఏదైనా పరిస్థితులు ఉన్నాయా? అది కాదండి, ఈయన ఎక్కడ పోయాడు, ఏంటి పోయాడు అంటే 10 ఇంట్లోనూ చెప్పుకుంటున్నారు. ఎవరు పోయాడు మరి? ఈ 2 నెలల్లో ఈయన పోయింది ఎక్కడికి? తాడేపల్లి నుంచి బెంగళూరు, తాడేపల్లి టు బెంగళూరే కదా ఈయన తిరిగింది. తాడేపల్లి టు బెంగళూరు తిరిగాడు. ఈ మధ్యన పాప హైకోర్టు పిటిషన్ వేపిస్తున్నాడు. ఈయన ఎక్కడ పోయాడు? ఈవెన్ అసెంబ్లీకి కూడా పోలేదు కదా. అసెంబ్లీకైనా పోయేమైనా మాట్లాడితే అనుకోవచ్చు. ఎవరింట్లో ఎవరు చెప్పారు ఈయనకి? నాకు నువ్వు పెట్టిన పలావు పోయింది, చంద్రబాబు నాయుడు గారు ఇస్తాన్న బిర్యానీ పోయింది, నేను ఇలా పస్తున్నానని ఈయనకి చెప్పిన వ్యక్తి ఎవరు ఒకళ్ళన్నా ఉన్నారా? ఏదో పాపం వాళ్ళకేదో నమ్మకం కల్పించడం కోసం ఆ ఉత్తరాంధ్ర వాళ్ళు ఏదో చెప్తే వింటారు అని అనుకుంటున్నాడు. ఇంకా ఆయన ఈయనకి ఎక్కడ ఈయనకి ఇంకా మీరు అన్నట్టుగా ఇందాక ఇంగిత జ్ఞానం కూడా లేదని మనం ఎన్నుకోవాలంటే, ఆ ఉత్తరాంధ్రలో 1 సీట్ అని వచ్చిందండి ఈయనకి. ఆ ఉత్తరాంధ్రలో 1 సీటు కూడా రాలేదు కదా దీనికి. 1 సీటు కూడా రానటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళందరూ ఏదో పాపం పోయినసారి గెలిచినట్టు కదా, వాళ్ళందరూ యునానిమస్ అయిన వాళ్ళు. ఆ లోకల్ బాడీస్ లో యునానిమస్ చేసుకున్నారు వాళ్ళంతా. ఆ యునానిమస్ అయిన బ్యాచ్ ని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో రేపేదో బొత్స సత్యనారాయణ గారికి ఓట్లు వేసేయండి మీరు, ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారిని ధీటుగా ఎదుర్కోగలుగుతాడు, అంతకు మించినాడు. అక్కడ ఇంకా చెప్పాలంటే ఇంకా వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ సిగ్గుపడాలి. ఇతనైతే బొత్స సత్యనారాయణ అయితేనే మోగాడు, ఇక నేడు మొగాడు లేడానికి మాట్లాడాడు. అలాంటప్పుడు వాళ్ళు సిగ్గుపడాల్సింది పోయి వాళ్ళకి కూర్చోబెట్టి ఏదో చెప్తే, అసలు నాకు చెప్పండి శ్రీహర్ గారు, మీరు నాకైతే తెలియదు కానీ మీరు తెలంగాణ వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసాము. వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఏదైతే పలావ్ బిర్యానీ? తెలుసుకోవాలా? చాలా మంది కామెంట్ చాలా మంది సెర్చ్ చేస్తున్నారంటే ఏం తేడా ఉంటుంది, ఏమన్నా రైస్ లో తేడా ఏంటి, లేకపోతే ఇంకా రెసిపీలో ఏం తేడాలు ఉన్నాయని చాలా తెలిసి పలావ్ అన్నప్పుడు పలావ్ లో చికెన్ ఉంటుంది ఖచ్చితంగా. నాకు తెలిసి చికెన్ దాంతో కలిపి ఉండకపోయినా కానీ కూరని పెడతారు. పలావ్ అంటే చికెన్ తో కలిపిందే పలావ్ అంటాం. ఇవాళ బిర్యానీ అని అంతే, బిర్యానీ అయినా కానీ చికెన్ మటన్ ఏదో ఒకటి ఉండాలి. మరి ఆయనకి తేడా అంటే నాకు అర్థం కదా. అప్పుడు పెట్టింది అంటే మరి ఆయన పెద్దగా నేను పలావ్ పెట్టాను బిర్యానీ పెడతాను వెళ్ళిపోయాడంటే ఏంటి? ఇంకా చెప్పాలంటే వీళ్ళు చేశాడు ఈయన. కొన్ని కోట్లు ప్రతి నియోజకవర్గానికి పంపించి కోట్లు పంపించి ఓట్లు కొన్న వ్యక్తి ఈయన వచ్చి సిగ్గులేక ఎట్లా మాట్లాడుతాడు ఇవాళ? అయినప్పటికీ సీఎన్ఆర్ అయినాయి. సీఎన్ఆర్ తర్వాత సీ అనిపించుకున్నప్పుడు ఇవాళైనా రిగ్రెట్ చేసుకోవాలి. రాజకీయ పార్టీ అన్న తర్వాత ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒకసారి దెబ్బతింటే మనం ఏం లోపాలు చేశాము, ప్రజలకు ఏం మనం చేయలేకపోయాము, ఏమి చేయాలి, ఉన్నటువంటి ప్రభుత్వంతో పనులు చేపిస్తే మన మీద ఒక నమ్మకం వస్తుంది అనే ఆలోచనతో వెళ్ళేవాడు రాజకీయ నాయకుడు తప్పితే ఈయనకిలాగా వ్యాపారస్తుడు వ్యాపారమే చేస్తాడండి.
వ్యాపారస్తుడు కాబట్టి వ్యాపార మాటలే వస్తాయి ఇవాళ కూడా. Right. ఆ వ్యాపారంలో నేను నష్టపోయాను, నేను ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో దోసుకోవాల్సింది చాలా ఉంది. అక్కడ కట్టినటువంటి ఏది కట్టాడు కదా అక్కడో రిషికొండ మీద, రిషికొండ మీద పెట్టినటువంటి ప్యాలెస్ లో నా భార్యతో నేను పాలు పొంగించలేకపోయాను Yes. అనే ఒక దుగ్ధతో మాట్లాడుతున్నాడు తప్పితే ఈయనకి ఎక్కడా కూడా ప్రజల మీద ప్రేమ గాని లేదంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో Yes. నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను ఇంకా సంపాదించుకున్నాను, అప్పుడు మా నాన్న అడ్డం పెట్టి సంపాదించుకున్నాను, నాకు అధికారం వచ్చిన తర్వాత సంపాదించుకున్నాను అనే ఆలోచన ఎక్కడా కూడా లేకుండా, కృతజ్ఞతా భావం అనేది లేకుండా మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళ ఆయన. ఒకటే చెప్తున్నాం, ప్రజలకి మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా తీరుస్తాము. ప్రజలెవరు కూడా ఆయన మాటలు నమ్మవలసిన అవసరమూ లేదు, ఆయన చెప్పే మాటలు వినవలసిన అవసరం కూడా లేదు. ఏంటి అసలు ఈ పలావా బిర్యానీ ఈ కథ ఏంటి? అసలు బిర్యానీ పెడతామన్నారా మీరు? అసలు ఇప్పుడు అందరు పస్తులు ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారంట. శ్రీహరి గారు, పస్తులు ఉన్నది జనాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి దాంట్లో ఒక 50% వాటా తీసుకుని కమ్మగా నిద్రపోయేవాడు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అది మీరు టీవీ చూసేవాళ్ళు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు పస్తులు ఉంటుండా ఆ వాటాలు పోయి రోజు వచ్చి ఆదాయం ఇసుకలు కావచ్చు, లిక్కర్లు కావచ్చు, మిగతా అంశాల్లో జనాలు పస్తులు ఉంటుండ్రా? జగన్మోహన్ రెడ్డి గారు పస్తులు ఉంటుండ్రు, జనాలు కాదు. ఒకటి, ఎందుకు పస్తులు ఉంటుండ్రు? 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేయలేదా? ఇమ్మీడియట్గా 1,000 రూపాయలు. అదేవిధంగా మేము ఎన్నికల హామీలో అరియర్స్ సహా ఇస్తామని చెప్పాం. అంటే మార్చి, ఏప్రిల్, మేది కలిపి జూన్లో ఇచ్చాం. 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఇచ్చాము. నెలకు 1,000 రూపాయలు పెంచితే దాదాపు ఈరోజు 60 లక్షల కుటుంబాలకు పైగా వెళ్తుంది పెన్షన్స్. అదేవిధంగా పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 5,000 రూపాయలు గతంలో ఉంటే 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెన్షన్ పెంచాము. ఏం పస్తులు ఉన్నారు? నువ్వు 2,000 నుంచి 3,000 రూపాయలు 1,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే అప్పుడు పస్తులున్నట్ట జనాలు. 3,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు ఇమ్మీడియట్గా పెంచి పాత అరియర్స్ ఇస్తే ఇప్పుడు పస్తులు ఉన్నట్ట? ఏది పస్తులు ఉన్నట్టు? మిగతావి కూడా చెప్పిన సూపర్ 6లో మిగతావి కూడా విధి విధానాలు ఖరారు చేస్తున్నాము, ఇస్తున్నాం కదా. నువ్వేదో పెద్ద జగన్ ఉంటే అమ్మఒడి వచ్చేది, గాడితో గుట్టు నువ్వు అమ్మఒడి ఆడిచ్చావు. నువ్వు 5 సంవత్సరాలు అని చెప్పి 4 సంవత్సరాలు కదా నువ్వు ఇచ్చింది, 15,000 ఇస్తానని చెప్పి 13,000 కదా ఇచ్చింది. రెండోది పస్తులు ఉంటాడు, పలావు ప్లస్ బిర్యానీ అన్నాడు. నేనేం చెప్తానంటే ఒకటి గమనించండి, టీవీ చూసాను కూడా, పలావు వర్సెస్ బిర్యానీ కాదు, ఈవీఎంస్ వర్సెస్ బిర్యానీ. ఒకసారి ఏనండి, ఈవీఎంస్ వర్సెస్ బిర్యానీ. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ఈవీఎంస్ వల్ల చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ప్రజాభిమానం నాతోటి ఉంది అని చెప్పాడు. అంటే ఆ రోజు బిర్యానీకి ఆశపడినట్టే కదా వాళ్ళు. మరి కరెక్ట్గా 2 నెలలు తిరిగేట్లేక మళ్ళీ బిర్యానీ అంటే ఏంటి? ఆ పొద్దేమో గెలవగానే మేము ఈవీఎంల ద్వారా గెలిచాను అన్నాడు. ఈ పొద్దు వచ్చి ఏం చెప్తాండి పెద్ద మనిషి? బిర్యానీకి ఆశపడి జనాలకు మాకు ఓటు వేసారని చెప్తున్నాడు. అంటే సరే బిర్యానీకి ఆశపడరు ఏదో తప్ప, నీకు ఓటు వేయలేదు మాకు ఓటు వేసామని ఈరోజు ఒప్పుకున్నావు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని నమ్మి ఓటేశారు, టీడీపీని నమ్మి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓటేశారు, ఆయన హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పే ఉద్దేశంతో మాకు ఓటేశాడని మాత్రం ఒప్పుకున్నాడు. అంతేగా, ఓకేనా? ఖచ్చితంగా. ఎందుకంటే మాత్రం ఈ ఓట్లన్నీ ఏమయ్యాయి, ఓట్లు ఏం జరిగిందో, అక్క జిల్లాల ఆప్యాయతలు ఏమైనా అదే అన్నాడు కదా. ఈ పొద్దు ఒప్పుకున్నది ఏంటంటే టీడీపీని నమ్మి, కూటమిని నమ్మి, అది బీజేపీని కావచ్చు, జనసేనని కావచ్చు, టీడీపీని కానీ కూటమిని నమ్మి జనాలు ఓట్లు వేసారని ఆయనే ఒప్పుకున్నాడు. కరెక్ట్? బిర్యానీ అంతే కదా? ఖచ్చితంగా. సరే మేము హామీలు నెరవేరిస్తే బిర్యానీ ఇచ్చినట్టు ఆయన లెక్కల్లో, నెరవేర్చకపోతే ఇవ్వనట్టు. అది కాసేపు పక్కన పెడతాం. నెరవేర్చామా లేదన్నది ఇందాక నేను చెప్పాను ఎంతవరకు అన్నది. మేజర్ హామీ ఒకటి అయిపోయింది, మిగతావి కూడా ఉన్నవి. అంటే ఓట్లు వేసాడని ఒప్పుకోండి కదా. మళ్ళీ 2 నెలల క్రితం నువ్వేం చెప్పావు? ఈవీఎంస్ అన్నాడు కదా. ఇప్పుడు ఏం చేద్దాం మీరు చెప్పండి, టీవీ చూసేవాళ్ళు చెప్పండి. అబ్బా, ఈ పెద్ద మనిషికి జగన్మోహన్ రెడ్డి గారికి నిలకడ తత్వం ఉందా? మాట మీద నిలబడే తత్వం ఉందా? అరే 2 నెలలు కాలేదబ్బా మీరు చెప్పిన స్టేట్మెంట్ కాంట్రడిక్ట్ చేయడానికి. మీకు నువ్వు ఎవరు జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే నీ కార్యకర్తలు నువ్వు పిచ్చోడు అనుకుంటున్నావా, నీ ఎమ్మెల్యేని పిచ్చోడు అనుకుంటున్నావా, లేకపోతే ఏదో నమ్మించి నీతో పాటు ఉంచుకోవాలనుకుంటున్నావా? ఏదో ఒకదానికి స్టిక్ అనవు. బిర్యానీ ఈవీఎంసా? ఎట్లా అసలు? మొన్న కదా అన్నది ఆప్యాయతలు అది ఇది అని చెప్పేసి. ఒకసారి డాక్టర్ గారు కూడా రోజు ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు, ఆయన దగ్గర కూడా వస్తున్నారు కాబట్టి ఎవరు బిర్యానీ ఇవ్వట్లేదని ఏమన్నా అడుగుతున్నారా డాక్టర్ గారు మిమ్మల్ని? బిర్యానీ ఇస్తామన్నారు, ఎప్పుడు బిర్యానీ పెట్టబోతున్నారని ప్రశ్నిస్తున్నారా వచ్చిన వాళ్ళు మిమ్మల్ని? శ్రీహరి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన డైలాగు పలావ్ లేదు, బిర్యానీ లేదు, పస్తులు పడుకుంటున్నారని కాదు. ఆయన చెప్పాల్సిన డైలాగ్ ఏంటంటే నాకు ముఖ్యమంత్రి పదవి లేదు, ప్రభుత్వం లేదు, చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పాలి ఆయన. అది ఆయన రావాల్సిన డైలాగ్. ఇప్పుడు ఒకటండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజలు స్వేచ్ఛను అనుభవిస్తా ఉన్నారు. ఇంతకు ముందున్నటువంటి కట్టుబాట్లు ఎత్తినవి, ఇంతకు ముందు వీళ్ళ అణిచివేత గాని, నియంతృత్వ
పోకడలు గాని, ఎక్కడ చూస్తే అక్కడ అణిచేసే విధానం కానీ, ఎవరిని నోరెత్తని విధానం కానీ, ఈ కబ్జాలు అయితేనేమి, గూండాగిరి అయితేనేమి, రౌడీజం అయితే ఇవన్నీ పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నాము అని చెప్తారు. మా నాయకులు ఎంతో మంది నా దగ్గర వచ్చి కూర్చొని చెప్తారు, తిండి లేకపోయినా పర్లేదు కానీ నిద్ర అయితే బ్రహ్మాండంగా పడుతున్నది అని చెప్తా ఉన్నారు మా నాయకులంతా కూడా. ఈ రోజు ఆ పరిస్థితికి చేరుకున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ రోజు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ప్రజలకు మీరు ప్రశాంతంగా ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు, రాష్ట్రం ఇట్లే వదిలేస్తామంటే కుదరదు కదా. కానీ ప్రతి ఒక్క ఊరిని అభివృద్ధి చేసుకోవాలి. నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి, దేశాన్ని నరేంద్ర మోదీ గారు అభివృద్ధి చేసుకోవాలి. అలా చేసినప్పుడే ప్రజల్ని మరింత మనం యాడ్ చేసినట్టుగా ఉండదు. అది ఆకాంక్షిస్తా ఉన్నారు. దీనికోసం ఇటు ఎమ్మెల్యేలు, కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అహోరాత్రులు శ్రమిస్తా ఉన్నారు. ఒక్క సెకండ్ తీరిక మామూలుగా మీరు ఒకసారి చూడండి తేడా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన మరుక్షణం మొదటి 60 రోజుల్లో చూడండి ఎంత కక్షాపూరిత రాజకీయాలు చేసినారో. అక్కడ ఎక్కడ కనపడితే అక్కడ కూల్చివేతలు, ఎక్కడ కనపడితే అక్కడ దోపిడీలు, ఎక్కడ పడితే అక్కడ గుండాయిజం అన్ని కంట్రోల్లో పెట్టుకుని ఎంత భయానకంగా ప్రవర్తించారో ఒకసారి ఆలోచన చేయండి. ఇదే 2024లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 60 రోజుల్లో ఎంత ప్రశాంతంగా ఉందో ఈ రాష్ట్రం ఒకసారి ఆలోచించారు. నేను అదే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నాడు నేడు అనేది నువ్వు క్యాప్షన్ పెట్టావు కదా స్కూళ్లకు వాటి కోసం, ఇది చూడండి నాడు నేడు. ఆ రోజు మీరు చేసిన పనులు, ఈ రోజు మేము చేస్తున్న పనులు. ఆ రోజు మీరు మొత్తం కూడా సర్వనాశనం చేసే పనులు చేశాం, ఈ రోజు మేము రాష్ట్రాన్ని పునర్నిర్మించే పని చేస్తా ఉన్నాం. దానికి విషయం చెప్పండి డాక్టర్ గారు, అది ప్రజా తిరుగుబాట లేకపోతే బిర్యానీ కాసిపడ్డి ఓట్లేసారా? సార్ ఒకటి చెప్తాను సార్, మీరు ఇది మాత్రం నమ్మాలి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బిర్యానీ వదిలిపెట్టండి, మద్యం మొదలు పెట్టండి, ఇంటింటికి డబ్బులు పంచే పని మొదలుపెట్టి నేను మా ఊర్లో డబ్బులు పంచినప్పుడు ఎవరికి చేరలా. మధ్యలో కొంత ఇబ్బందులు వచ్చేసి అసలు మా ప్రజలకి నేను ₹1 డబ్బు పంచింది లేదు, చేరలేదు వాళ్ళకి నిజంగా. అయినప్పటికీ కూడా నాకు 18,500 ఓట్ల మెజారిటీతో నన్ను ప్రజలు గెలిపించినారంటే ఏం ఆశించి గెలిపించుంటారో ఆలోచన చేయండి. డబ్బు ఆశించి గెలిపించి ఉంటారా, వీళ్ళు అడుగుతున్న బిర్యానీ ఆశించి గెలిపించి ఉంటారా, లేకపోతే అధికారంలో వాళ్లే ఉన్నారు కదా. నా మీద ఎలక్షన్ టైంలో 4 కేసులు పెట్టినారు, అడుగడుగున ఆటంకాలు సృష్టించినారు. మరి అధికారం చేతిలో ఉంది కదా, అధికారం మనంతో విర్రవీగారు కదా, మరి వాళ్ళు గెలవాలి కదా. అట్లా దాన్ని కూడా ప్రజలు కాదని చెప్పి మాకు ఓట్లు వేశారు కదా. ప్రజలు ఇక్కడ ఒకటే ఆలోచన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడు అనుకున్నారు. ఇతని ప్రభుత్వం పోతే తప్ప, ఈ ఎమ్మెల్యేలు పోతే తప్ప ఈ ఊర్లు బాగుపడవు అనే నిర్ణయానికి వచ్చి, అయ్యా బిర్యానీ కాదు బలగా మేము బతికుంటే చాలరా నాయన అనుకునేవాడు. ఆ పొలాలు చూడండి, రీసర్వే పేరుతో ఇప్పటికి కూడా గించుకుంటున్నాం మనం. పొలాల పేర్లతో వీళ్ల పేర్లు వాళ్ళ పేర్లు అన్ని కలాబిలిటీ చేసి ఎవడి పేరు దాన్ని ఎక్కించకుండా ఆ రెవెన్యూ రికార్డులన్నీ గందరగోళం చేసి పెట్టేయడం వల్ల ఈ రోజు గ్రామాల్లోకి పోయి చూడండి సార్ ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, ఎన్ని గొడవలు అవుతా ఉన్నాయో. వాళ్ళు మొన్న మదనపల్లికి సిసోడియా గారు వెళ్తే ఆయన దగ్గరికి కొన్ని వేల మంది వచ్చారు. అసలు ఆయన కలెక్టర్ మీటింగ్ లో కూడా చెప్పారు, అసలు ఇంతమంది నా దగ్గరికి రావడం ఏంటి, మీరే చేయాలని చెప్పి వాళ్ళు అడగడం ఏంటి అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలుకి? శ్రీహరి గారు, మదనపల్లి వదిలిపెట్టండి, అన్ని నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను వ్యక్తిగతంగా కలిసినప్పుడు. అదే మదనపల్లిలో మీరు ఏదైతే ప్రజా దర్బారు పెట్టి ఈ మీ అన్యాయం అయిపోయిన వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము వాటిని సరిచేస్తామని అన్ని నియోజకవర్గాల్లో పెట్టమనండి. మదనపల్లిలో వచ్చినన్ని దరఖాస్తులు మాకు కూడా వస్తాయి. నేను ఆదోన్లో పెట్టినా కూడా ఆ మదనపల్లిలో ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అంతమంది క్యూలో నిలబడి ఇస్తారు. ఈ ఊరు ఆ ఊరు అని లేదు శ్రీహరి గారు, అన్ని ఊర్లలో ఇదే రకమైన దోపిడీ జరిగింది, అన్ని ఊర్లలో ఇదే రకమైన అరాచకం జరిగింది, అన్ని ఊర్లలో ఇదే రకమైనటువంటి స్థలాన్ని దోచుకోవడమే జరిగింది, వాళ్ళ పేర్లు మార్చుకోవడమే జరిగింది, అంత గందరగోళమే జరిగింది. సో ఆ ఊరు ఈ ఊరు అని లేదు, అన్ని ఊర్లో అదే ఉంది. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద. అందువల్ల మేము బాధ్యతగా వ్యవహరిస్తా ఉన్నాం. మేము నియోజకవర్గాల్లో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు అనకుండా ఈ రోజు ప్రతి ఒక్క ఆఫీసర్ తో కూర్చొని మాట్లాడుతా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేసుకోవాలనుకున్నా టైం తీసుకుంటా ఉన్నాం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఇసుక చూడండి సార్, ఇసుక ఇంతకుముందు ఏ రకంగా ఇసుకని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని దోచుకున్నారు. అన్ని ఊర్లో, మా ఊర్లో ఎమ్మెల్యేకి
సగం ఆస్తులు కొన్నాడంటే ఆ ఇసుక డబ్బులతోనే కొన్నాడు. ఈ రోజు చూడండి ఇసుక ఫ్రీగా ఇస్తా ఉన్నాం మేము, ఒక్క రూపాయి ఎవడు కూడా అవినీతి చెయ్యలేని విధంగా ఇసుకను దోలుతా ఉన్నాం ప్రజలకి. ఇంతకంటే బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని మీరు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, లేకపోతే మేము ఇందాక జీవి రెడ్డి గారు చెప్పినట్టు మేము అనుకున్న ప్రకారం ఆల్రెడీ పెన్షన్ సంబంధించిన దాన్ని అమలు చేస్తున్నాం ఇన్ని చెప్తున్నారు, కానీ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాన్ని అయితే మాత్రం చాలా పెద్ద ఇష్యూగా చూపిస్తున్నారు. రేపు మళ్ళీ నంద్యాల జిల్లాకు కూడా వెళ్ళబోతున్నారంట అంటే జగన్. అయితే అసలు భద్రతే లేదు వాళ్ళు చెప్తున్నది. దేవాంష్కి మాత్రం సెక్యూరిటీ కల్పించారు, కానీ ప్రజలకు లేదా మా పార్టీ సంబంధించినటువంటి వాళ్ళకి మాకు సెక్యూరిటీ ఇవ్వని పరిస్థితుంది అంటున్నారు. నిజమా ఇది? అబద్ధం అండి. ఈరోజు పోలీసు వాళ్ళే ఖండించారు దేవాంశ్ గారి సెక్యూరిటీ లేదనేది. కాదు ఉంటది, తప్పేంటి? సెక్యూరిటీ లేదనేది పోలీసు వాళ్ళు ఖండించారు. ఈరోజు అంబటి రాంబాబు చెప్తే ఖండించారు. కాదు ఉంట తప్పేంది? ఎవడి మధ్యలో బతుకుతాన్నా మేము? ఏ రాక్షసుల మధ్యలో బతుకుతాం? వీళ్ళని నమ్మేది ఎట్లా? తప్పే ఉంది. ఒక ముఖ్యమంత్రి మనవడికి, ఒక మంత్రి కొడుక్కి, అది కూడా చిన్నపిల్లోడు 9 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసు ఉంటుంది, వీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కాలాంతకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే నన్ను చంపుతారు భయపడుతున్నా అని నువ్వు అనుమానపడి నీ జోలికి ఎవరు రాకపోయినా కూడా నాకు హై సెక్యూరిటీ కావాలి అని చెప్పి నువ్వు హైకోర్టులో కేసేస్తే మరి చిన్నపిల్లాడికి వద్దా? ఎవరి మధ్యలో బతుకుతానో, ఎవరితో పోరాడుతానో మేము మాకు తెలియదా? ఉంటే తప్పేంటి? అదేదో పెద్ద తప్పు అయినట్టు చెబుతాడు. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఖండించారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు అనుమానం వస్తుంది. పెట్టుకుంటే మంచిది అంటున్నాను దేవాంశ్ గారికి కూడా, ఆ బాబుకు కూడా తప్పు లేదు. అదేదో పెద్ద వింత అయినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారికి 980 మంది సెక్యూరిటీ తోటి ఆ రోజు పెట్టుకున్నాడు కదా. లేదు 160 మంది ఏదో ఇదంతా కూడా గోబల్స్ ప్రచారం అని చెప్పి ఆయనే వాళ్ళది గోబల్స్ ప్రచారం అని మేము నెంబర్స్ సహా ఇచ్చాం కదా. ఏది గోబల్స్ ప్రచారము? 37 మంది డిఎస్పీలో 35 మంది కమ్మవాళ్ళని చెప్పింది వాళ్ళదా మేమా? పింకు డైమండ్ చెప్పింది గోబల్స్ ప్రచారం ఏది? నా చిన్నప్పటి నుంచి ఉంటున్నా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో హోటల్స్ ఉన్నాయంట. ఎంతమంది పోయి దిగి వచ్చారు? ఎక్కడ చూపించండి. జీవిరెడ్డి గారు మీరు ఒక్క విషయం చెప్తాను చూడండి. మీరు చెప్పేదైతే 980 మంది పోలీస్ సిబ్బందితో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఉండే, మా జిల్లా మొత్తం తీసుకుంటే కూడా అంతమంది పోలీసులు లేరు సార్. అదే కదా చెప్తున్నా. లండన్ లో నివసిస్తున్న వాళ్ళ కూతుర్లో కూడా పెట్టుకున్నాడు సెక్యూరిటీ. నేనేమంటానంటే థ్రెట్గా ఉందని ఫీల్ తప్పు లేదు. నేనేం దానికేమి ఎందుకు పెట్టుకున్నా మీ కూతుర్లు కానీ నేనేం అనట్లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకుండే ఇబ్బందులు నీకుంటాయి, ఆ స్థాయిలో ఉన్నప్పుడు దాన్నే మేము తప్పు పట్టట్లేదు. కానీ ఈరోజు దిగిన తర్వాత ముఖ్యమంత్రి కానప్పుడు నాకు ఆ స్థాయి సెక్యూరిటీ కోరటం ఏంటి నువ్వు? అది దాన్ని అడిగితే దేవాంశకు ఉన్నారంటారు. నేను చెప్తాను ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి మంత్రి స్థానంలో ఉన్నారు. తప్పే ఉంది ఒకవేళ ఉంటే. ఆయన చిన్నపిల్లలని పట్టుకొని వాళ్ళ మీద పడి ఆడటానికి అంబటి రాంబాబుకు మనసెట్టు వస్తుంది. ఇంకా నీకు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేదా? అరే చిన్నపిల్లాడే 8-9 సంవత్సరాల పిల్లాడి మీద మాట్లాడి నీకు మనసెట్టు వచ్చింది. ఏం మనిషి అనుకోవాలి అంబటి రాంబాబు? ఏదో అమ్మాయిల గురించి మాట్లాడుతుండు, అయినా కదా మాట్లాడింది. ఎత్తపోతున్నారు ఏదో అని. నువ్వు కదా ఎత్తపోయింది అమ్మాయిల మంత్రికి ఉండి కాదా? మీరు ఎందుకు సిగ్గుపడుతురు? ఏం సార్ తీసుకెళ్ళలేదు ఆయన? ఎంతమంది వచ్చి ఆడియోలు వచ్చినాయి కదా మనకి. ఈ మనిషే కదా గంట అరగంట. నువ్వు కదా సార్ మెత్తపోయింది అమ్మాయిని పంపిస్తావా? అన్ని ఎందుకు మా సార్ చెప్పిస్తారు. కొన్ని అసైన్మెంట్స్ మీడియా ముఖంగా కొన్ని మేము మాట్లాడాలనుకోండి. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు మీరు మాట్లాడినా కూడా కౌంటర్ల భాగం కూడా కొన్ని మాట్లాడిన పరిస్థితి. ఏం మాట్లాడుతున్నాడు? ఇష్యూ ఉంటే ఇష్యూగా చూడాలి సార్. శాంతి భద్రతకు సంబంధించిన శాంతి భద్రత మాట్లాడడం, లేకపోతే ఖండించాల్సిన ఉంటే వాళ్ళు ఎవరో ఈ రోజు ఆటో ఆపారు, కిడ్నాప్ చేయబోయారు అనేది ఇష్యూ మీద మాట్లాడుతూ దేవాంశ్ విషయం కూడా ప్రస్తావించినట్టు. అదే నేను ఇష్యూ బేస్డ్ మేము మాట్లాడు ప్రభుత్వం దృష్టికి తీసుకురా. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పూర్తిగా శాంతి భద్రతలు సక్రమంగా ఉంటాయని చెప్పలేను. ఎందుకంటే కొన్ని మనం ఎన్ని తీసుకున్నప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో కక్షలు ఉంటాయి. అది పార్టీల పరంగా ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఉండొచ్చు. దాన్ని పార్టీ లైన్ కింద తీసుకొచ్చి ప్రభుత్వానికో పార్టీకి అంటగడితే ఎలాగూ? నువ్వు సమస్య ఉంటే ప్రస్తావించు, సార్ట్అవుట్ చేస్తాం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు చెప్పింది అబద్ధం అంటానికి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 హత్యలు జరిగాయంటుండు. మేము చేయించిన హత్యలు అంటాడు. అసలు రాష్ట్రంలోనే హత్యలు జరగలేదు, అది మేము చేయించిన అంటాడు. అదే కదా అసెంబ్లీలో మేమే అడిగాము, లిస్ట్ ఏదో ఇవ్వండి, ఆ డీటెయిల్స్ ఏదో ఇవ్వండి అంటే చెప్పండి లేదనుకుంటా. ఇదిగో ఎక్స్ ఈ ఊరు, వై ఈ ఊరు, జెడ్ ఈ ఊరు అని ఇవ్వయా? నీ బతుక్కి వినుకొండ పోతే శ్రీహరి గారు చెప్పి చేశాను.
అది వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా గొడవలను చనిపోతే దానికి పోయి నీ పార్టీ కార్యకర్తను చంపాలని గగ్గోలు పెట్టావు కదా, ₹1 సాయం చేసావు నీ పార్టీ నుంచి, ₹1 సాయం చేసావు. ఇంక నీకు ఎందుకు ఊరక దొంగ ఆప్యాయతలు ఇవన్నీ కూడా రైట్ ఎంగిల్ చేత కాకులు దోలని రకాలు వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా? రైట్ చూద్దాం సార్, ఎందుకంటే ఈ అంశాన్ని మనం అటు సోషల్ మీడియాలో ప్రచారం చేసినా నేరుగా బయటకు వెళ్ళినా శాంతి భద్రతకు సంబంధించిన అంశాన్ని పదే కూడా చెప్తున్నారు కాబట్టి సో ఈ విషయంలో ఏదైనా ఉంటే కూడా సరి చేయాల్సిందా లేకపోతే ఇంకా ఏమైనా సెట్ చేయాలా ఈ అంశాలపైన కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. కాకపోతే పిల్లలకి ఇచ్చేటువంటి సెక్యూరిటీ లేకపోతే వారికి ఇచ్చే రక్షణ ఇలాంటి అంశాలను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాల్సి